వెల్కమ్ టు ఐబీటీవీ. వైద్య విద్యపై ఇటీవల పార్లమెంట్ స్థాయి సంఘం ఇచ్చిన నివేదికను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టడం సరికాదని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ఈ నెల 16 నిర్వహించిన సమావేశంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్లమెంటు స్థాయి సంఘం నివేదికలో పీపీపీ విధానంలో కొత్త మెడికల్ కళాశాలలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించిందని తెలిపారు. అయితే దీనికి విరుద్ధంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు చెందిన 100 ఎకరాల విలువైన భూములు, నిర్మాణాలు, అలాగే వైద్యులు, ఇతర సిబ్బందికి జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తామని ప్రకటించడం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించినట్టేనని విమర్శించారు. ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి ఈ వార్తలు రాస్తున్నారు. వాస్తవంగా వారు ఇచ్చినటువంటి రిపోర్టు వేరుగా ఉంది, వీళ్ళు చెప్తున్న కథనం వేరుగా ఉంది. వారు చెప్పింది ఏంటంటే ఇవాళ వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులకి తలకి మించినటువంటి భారం అవుతుంది. ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశం అక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పీపీపీ విధానానికి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీపీపీ విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. వారు ఒక పక్క విద్యార్థుల మీద ఆర్థిక భారం తగ్గించాలని చెప్తే నియమించే హక్కు ఉంటుందా లేదా? ఉండాలి. మరి అదికాక వైద్య కళాశాలలో యాజమాన్య ప్రభుత్వానికి అయితే కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేస్తుందా? కాబట్టి ఏమీ లేకుండా పై మాటకి ఇది ప్రభుత్వాన్ని, మేము బోర్డు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పెడతాము కాబట్టి దీన్ని మీరు ప్రైవేటుకి మీరు భావించవద్దంటే ఇది కుదరదు. ఇక్కడ వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి తప్ప మీరు బోర్డు పెట్టినంత మాత్రాన అది ప్రభుత్వ మెడికల్ కాలేజీగా మేము భావించే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏదైతే పీపీపీ విధానం అనుకుంటున్నారో దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పౌర సమాజం ఎంతో వ్యతిరేకిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ప్రధానంగా ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశమే కాదు, ప్రజలకి, పేద ప్రజలకి వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించేటటువంటి 300 పడకల ఆసుపత్రులు కూడా ఈ ప్రాంతాల్లో రావడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు మేజర్ మీడియాలో, ముఖ్యంగా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియాలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ పీపీపీ పద్ధతిని అది అనుమతించింది. పీపీపీ పద్ధతికి అనుకూలమే, వ్యాపారం కోసమే వాళ్ళు చేసి తీసుకునేది. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అది ఏదో ప్రెస్టేజ్కి పోకుండా ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కేవలం 5,000 కోట్లు, ఇంత బడ్జెట్లో గత సంవత్సరం బడ్జెట్ 3,32,000 కోట్లు ప్రతిపాదిత వ్యయం. 3,32,000 కోట్ల ప్రతిపాదిత వ్యయం బడ్జెట్ ఉండే రాష్ట్రంలో ఒక 5,000 కోట్లు 10 మెడికల్ కాలేజీలకి, 10 ఆసుపత్రులకి వ్యయం చేయలేదా అని ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కూడా స్పష్టంగా కోరుతా ఉన్నాం. పార్లమెంట్ స్థాయి సంఘం వైద్య విద్య విషయంలో ఒక నివేదికను ఇటీవల అందించింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది, వివిధ రాష్ట్రాల మధ్య మెడికల్ సీట్ల పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. బీహార్ లాంటి చోట్ల కేవలం 21 మంది 10 లక్షల జనాభాకి 21 సీట్లు మాత్రమే ఉన్నాయని, యూపీలో 42 సీట్లు మాత్రమే ఉన్నాయని, కొన్ని రాష్ట్రాల్లో 170, 180 సీట్లు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తూ ఈ డిసెంబర్ 18వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో, చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని, మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మనం గమనించాం, 3 రాజధానులనే పేరుతో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఓడిపోయేంత వరకు అదే మాట చెప్తూ వచ్చారు. ప్రజాభిప్రాయం దానికి వ్యతిరేకంగా ఉందని తెలిసినా కూడా ఏమాత్రం అర్థం చేసుకోకుండా, మార్పు చేయకుండా అలా ముందుకెళ్ళారు, ఓడిపోయారు. ఈరోజు గత నెల రోజుల నుంచి ప్రజల స్పందన మనం గమనిస్తే ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా వేల మంది వస్తున్నారు, ధర్నాలకు వేల మంది వస్తున్నారు, ర్యాలీస్కి వేల మంది వస్తున్నారు.
కోటి సంతకాలు ప్రజలు పెట్టగలిగారు. అంటే ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పుడు పునఃపరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఈ ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని వారిని అభ్యర్థిస్తున్నాం.